ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పెట్రోల్ డీజిల్ కొరత సమస్య వెంటాడుతోంది. పలు ప్రాంతాల్లోని కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే పలు బ్యాంకులు క్లోజ్ అయ్యాయి. దీంతో పెట్రోల్ డీజిల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ, మచిలీపట్నం, కర్నూలులో ఈ సమస్య అధికంగా ఉంది. ఇక అనంతపురం జిల్లాలోనూ ఇంధన కొరత వేధిస్తోంది. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎక్కువ పెట్రోల్, ఎక్కడా కూడా డీజిల్ దొరకదోనన్నటువంటి భయంతో పలు చోట్ల బంకులకు వాహనదారులు క్యూ కట్టేస్తున్నారు. అటు సరఫరా సమస్యతోనే ఇంధన కొరత అని బంక్ యజమానులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే బంకులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే కొందరు కావాలనే కృత్రిమ పెట్రోల్ కొరత సృష్టిస్తున్నారని, మరికొందరు బ్లాక్లో విక్రయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక మరికొందరైతే పెట్రోల్ దొరకదన్న భయం డబ్బాలు, డ్రమ్ములతో తీసుకెళ్తున్నారని ఇక పెట్రోల్ బంక్ యజమానులు ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇక కమింగ్ టు తెలంగాణ, తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య కనిపిస్తోంది. ఏపీలో పెట్రోల్, డీజిల్ దొరకదనే భయంతో కొందరు రాష్ట్ర సరిహద్దు బంకులకు క్యూ కడుతున్నారు. జోగులాంబ, గద్వాల జిల్లా ఉండవెల్లి, మానవపాడు మండలాల్లో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద ఉదయం నుంచి రద్దీగా ఉంది. ఏపీ వైపు నుంచి వందలాది లారీలు, కార్లు, ఆటోలు, వ్యవసాయ వాహనాలు, రైతులు డబ్బాలతో వరుస కట్టడంతో ఇక్కడి బంకులు కూడా రద్దీగా మారాయి. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో వారం రోజులుగా వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. అధికారులు కొరత లేదని చెబుతున్నా బంకులలో మాత్రం నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక బైంసాలో మొత్తం 5 పెట్రోల్ బంకులు ఉండగా 4 బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్రోల్ కోసం రిలయన్స్ బంకులో రద్దీ ఉంటుంది. ఇక కర్నూలులో నెలకొన్నటువంటి పెట్రోల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 5 రోజుల నుండి పెట్రోలు, డీజిల్ లేక అల్లాడుతూ ఉన్నా కానీ అధికార యంత్రాంగం వాటిపైన దృష్టి సారించకపోవడంతోనే ఈరోజు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందనేది పెట్రోల్ బంకు యాజమానులు చెబుతూ ఉన్నారు. మొదటగా ఎమ్మిగనూరు ప్రాంతంలో డీజిల్ కొరత, అదేవిధంగా నేషనల్ హైవేలో కొన్ని పెట్రోల్ బంకులు ఏదైతే భారత్ కానీ, హెచ్పి, ఇండియన్ ఆయిల్ సంబంధించినటువంటి పెట్రోల్ బంకుల్లో కొరత రావడంతో వాటిపైన దృష్టి సారించకపోవడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులన్నీ నో స్టాక్ బోర్డులు వెలిచిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. డీజిల్, పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మన ప్రస్తుతం ఏదైతే బళ్ళారి రోడ్డుకు పోయేటువంటి నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇది నిత్యం రద్దీగా ఉండేటువంటి పెట్రోల్ బంకు. ఈ పెట్రోల్ బంకు మాత్రం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఏదైతే కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోను, మంత్రాలయము, అదేవిధంగా ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటో కార్మికులు మాత్రం డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నిత్యం పెట్రోలు కొరత లేకుండా జీవనం సాగిస్తున్నటువంటి ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అనేక మంది వాహనదారులు పెట్రోల్ బంకుకు వచ్చి వెనక్కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఈ మిషన్లన్నీ స్టాప్ అయిన పరిస్థితి. కొన్ని పెట్రోల్ బంకులు అయితే 2 రోజులుగా స్టాప్ కావడం జరిగింది. కొన్ని పెట్రోల్ బంకులు రాత్రి నుండి పూర్తిగా బంద్ కావడం జరిగింది. ప్రతిరోజు లక్షల లీటర్లు అవసరమైతూ ఉంటుంది. అయితే ఇప్పటికీ ఈ ఏదైతే పెట్రోల్ లేదు అనేది ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో ఏదైతే కొంతమందికి 10 లీటర్లు కావాల్సిన వాళ్ళు 20-30 లీటర్లు కొనుగోలు చేస్తున్న పరిస్థితితోనే ఆ పెట్రోలు పెద్ద ఎత్తున అమ్ముడు పోయింది అనేది ఎవరైతే పెట్రోల్ బంకు యాజమాన్యులు ఉన్న వాళ్ళు చెప్తున్నారో. అదేవిధంగా
పెట్రోల్ డీజిల్కి సంబంధించి డీలర్లు సప్లై చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనేది పెట్రోల్ బంకు యాజమాన్యులు చెబుతూ ఉన్నారు. ప్రతినిత్యం ఒక పెట్రోల్ బంకులో 7,000 నుండి 10,000, 12,000 దాకా అమ్మేటువంటి డీజిల్ పెట్రోలు ఇప్పుడు పెద్ద ఎత్తున 20-25,000 లీటర్లు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది, రాత్రి తీసుకొచ్చిన ఆ డీజిల్ పెట్రోలు ఉదయానికి అయిపోతున్న పూర్తిగా ప్రజలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు వచ్చి క్యాన్ల ద్వారా తీసుకువెళ్తున్నారు అనేది పెట్రోల్ బంకు నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. అయితే జిల్లా అధికార యంత్రాంగం దీనిపైన దృష్టి సారించకపోవడంతోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ప్రజా సంఘాలు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ సివిల్ సప్లై అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాల్సింది పోయి పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈరోజు డీజిల్ కొరత ఉంది. ఈ డీజిల్ పెట్రోల్కు సంబంధించి డీలర్లు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి కొరత లేకుండా చేయాలా, కొంతమంది కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది బ్లాక్ చేశారు అనేది ప్రజలు బయట ఆరోపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా క్యాన్ల ద్వారా కొనుగోలు చేసినటువంటి కొంతమంది వ్యక్తులు బ్లాక్లో దాదాపు 150 నుండి 200 దాకా అమ్ముకుంటున్నారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కర్నూలు ఉమ్మడి జిల్లాలో. నయారా కానీ హెచ్పి భారత్ అదేవిధంగా ఇండియన్ ఆయిల్కు సంబంధించి నేషనల్ హైవే నుండి డోన్ వరకు కర్నూలు నగరంలో చుట్టుపక్కలతో పాటు ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, డోను, నంద్యాల, ఆత్మకూరు, అలాగే ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో మాత్రం నో స్టాక్ బోర్డులు వెలిచిన పరిస్థితి. మరి పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో వేచి చూద్దాం. కెమెరామెన్ రమేష్తో టీజీ బ్రదర్ 10 టీవీ కర్నూలు జిల్లా.